అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాలను చేస్తున్నాడు. అవునా కదా? అవునా కదా? ఆడపిల్లలు మాట్లాడాలి, మీరు కాదు. ఎందుకంటే ఎక్కువ ఆయన చేసేది మహిళల కోసం. అమ్మ అంతేనా? మీకు ఆసరాలు అన్నీ వచ్చినాయా? మీకు ఎవరికి వచ్చినాయి? డ్వాక్రా నుంచి చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఎవరు చేశారు? అందరికి వచ్చినాయి కదా? కరెక్ట్గా చెప్తున్నాను. సో వాళ్ళకి వీళ్ళకి కులాలు మతాలు సంబంధం లేకుండా మీ అందరికీ డ్వాక్రా లోన్లు క్లియర్ చేసిన వ్యక్తి ఎవరు? అవునా కదా? మరి చేసిన మీరు మర్చిపోకుండా చెప్పాలి కదా ఎవరు చేశారంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు ఆసరా కార్యక్రమాన్ని తీసుకుని డ్వాక్రా లోన్లన్నీ కూడా క్లియర్ చేశాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మీకు మాట ఇచ్చి డ్వాక్రా అందరికీ కూడా డ్వాక్రా మహిళలకి మేము అప్పులన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేశాడా, చేయలేదా? చెప్పారు, చేయలేదు. కరెక్ట్గా చెప్పావు. ఆయన చెప్పాడు, చేయలేదు. ఈయన చెప్పాడు, చేశాడు. అంటే ఈయన మాట మీద నిలబడే వ్యక్తి, ఆయన మాట ఇచ్చి మోసం చేసే వ్యక్తి. అవునా కదా? మోసమేనా? అట్లాగే అనేకం. అమ్మఒడి ఎంతమందికి వచ్చింది? చేయతండి. బ్రహ్మాండం, వెరీ గుడ్. చేయూత ఎంతమందికి వచ్చింది? చేయతండి. చేయూత వెరీ గుడ్, అందరికీ వస్తుంది. ఎవరెవరికి అర్హత ఉందో 93 కోట్లు అంటే ఎంత డబ్బులు ఆలోచించండి మీకోసం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ఇంత అంతా కాదు. అట్లాగే మీ పిల్లలను చదివిస్తున్నాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. పేద పిల్లలందరికీ ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలు సంపాదించుకోమని చెప్తున్నాడు, వ్యాపారాలు చేయమని చెప్తున్నాడు. మీ ఆరోగ్యం కోసం ఇవన్నీ పెట్టారు. అట్లాగే మీ దగ్గరలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా వాలంటీర్కి ఫోన్ చేస్తే వాలంటీర్స్ వచ్చి మీ ఇబ్బందిని తీర్చేటువంటి కార్యక్రమం చేసేందుకు చేశాడు. అట్లా అన్నీ చేశాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అన్ని విధాలా మిమ్మల్ని మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆయన చెప్పిన హామీలు చేశాడు, చెప్పని కూడా చాలా చేశాడు మీకు. కాబట్టి ఇవాళ మనందరి బాధ్యత ఏంటి? ఎలక్షన్ వచ్చింది, మనందరి బాధ్యత ఏంటి ఏమ్మా? మనందరి బాధ్యత ఏంటి? గెలిపిస్తారా? ఏ గుర్తు మీద ఎవటేస్తారు? మన తిరుపతిరావు గారికి మైలవరంలో నాకేస్తారా? ఏ గుర్తు మీద వేస్తారు? ఇప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మీరు అందరూ ఓట్లు వేస్తే ఇవాళ మిమ్మల్ని మోసం చేసి ఒక్కసారి కూడా ఖాళీలో రాకుండా వెళ్ళిపోయాడని చెప్పి జగన్ గారికి తెలిసిన వెంటనే ఆయన తీసేసి ఇక్కడ తిరుపతిరావు యాదవ్ గారిని మీకు అభ్యర్థిగా పెట్టారు. మేము గమనించింది ఏంటంటే ఇక్కడ మీకు నీళ్ల ప్రాబ్లం ఉంది. అవునా? ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడా. ఇవాళ నుంచి ఏ ఒక్క రోజు కూడా మీకు నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి లేదు. ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఏ రోజు రాకపోయినా మీకు కార్డులు ఇచ్చారు, మా ఆఫీస్ కార్డులు కానీ, తిరుపతిరావు గారి నెంబర్ కానీ, అలాగే మా ముగ్గురు ఎంపీటీసీలు కూడా ఉన్నారు ఇక్కడ. అట్లాగే మా మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ యాదవ్ గారు గత 5 ఏళ్లలో మీకు ఎంతో సాయం చేశాడు ఈ కాలనీకి. అందుకే ఆయన కూడా తీసుకొచ్చాయి. ఈరోజు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాడు ఆయన కూడా. ఈ ముగ్గురు ఎంపీటీసీలు ఇక్కడ మా గోగుల రమణ యాదవ్ గారు ఉంటారు. అట్లాగే మన తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేశారు, సంక్షేమం చేశారు, అభివృద్ధి చేశారు. అట్లాగే ఈ కాలనీలో మీకేం కావాలన్నా నీళ్లు దగ్గర నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఎంపీపీ గారు 6 బోర్లు 7 బోర్లు ఇచ్చారు ఆవిడ నిధుల నుంచి. ఎన్ని ఇచ్చావమ్మా? 7 బోర్లు ఎంపీపీ గారు ఇచ్చారు, ప్రసన్న కుమారి గారు. నేను ఇప్పుడు 4 బోర్లు కమిషనర్ చెప్పి మళ్ళీ వేయించా, అంటే 11 అయినాయి. 2 వాటర్ ట్యాంకర్లు అక్కడ ఉన్నాయి, మీరు చూసారా? అవి నేనే ఇచ్చా. అలాగే తిరుపతిరావు గారు మా ఎంపీటీసీలు వచ్చి ముగ్గురు నన్నగానే ట్యాంకర్లు ఇచ్చా. ఇప్పుడు కమిషనర్తో మాట్లాడా, ఆ నీళ్ళ సమస్య తీరుస్తాం త్వరలోనే. అంటే ఇప్పుడు అవ్వదు కానీ స్ట్రీట్ లైటింగ్ ఇంకా చిన్న చిన్న పనులు చెప్పారు, అవన్నీ ఎలక్షన్ అవగానే మేము క్లియర్ చేస్తామని చెప్పి. నీటి సమస్య అయితే ఇంక ముందు మీకు ఉండదు, సరేనా? మీరు మాత్రం మీ బాధ్యత ఏంటి ఇప్పుడు? భారీ మెజార్టీ అట్టా గెలుస్తాడు జగన్ అన్న. ఆయనకేం ఇబ్బంది లేదు. ఆయన ముఖ్యమంత్రి అనేది మన కోసం, ఆయన కోసం కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన మీకు ఉపయోగపడతాడు, పేదలకి మధ్యతరగతి వాళ్ళకి.